పరాశర సంహిత చెప్పిన కథనం ప్రకారం సూర్యుడి కోరికతో సువర్చలా దేవిని ఆంజనేయుడు వివాహం చేసుకున్నాడు. ఆమెను వివాహం చేసుకున్న ఆంజనేయుడు బ్రహ్మచర్య దీక్షను విడిచిపెట్టలేదట. అందుకే ఆయనకు వివాహం చేయటమూ తప్పుకాదు. ఆయన పేరుతో బ్రహ్మచర్య దీక్షలు చేపట్టడమూ తప్పు కాదంటారు ఆధ్యాత్మికవేత్తలు. లంకానగరంలో సీతాదేవిని అన్వేషించటానికి హనుమంతుడు వెళ్ళినప్పుడు రావణుడు ఆయన తోకకు నిప్పంటించాడు. ఆ నిప్పుతో లంకను ఆంజనేయుడు కాల్చేశాడు. ఆ తరువాత ఆంజనేయుడు సముద్రంలో తోకకు అంటిన అగ్గిని ఆర్చుకుని తిరిగి వెళుతన్నప్పుడు ఆయన చెమట బిందువు సముద్రంలో ఒక చేప మింగిందిట. తద్వారా ఆ చేప పుత్ర సంతానాన్ని పొందింది. ఆ కుమారుడి పేరు మకరధ్వజుడు. ఈ మకరధ్వజుడు పెరిగి పెద్దవాడై మైరావణుడి ప్రాణాలకు కాపలా ఉన్నాడట. మైరావణుడి ప్రాణాలను హరించటానికి వచ్చిన ఆంజనేయుడు కుమారుడితో యుద్ధం చేయాల్సి వచ్చిందిట. యుద్ధం తరువాత వాస్తవం తెలుసుకుని కుమారుణ్ణి ఆశీర్వదించి వెళ్లాడట ఆంజనేయుడు. హనుమంతుడి గురించి ఇలా ఎన్ని కథనాలైనా ప్రచారంలో ఉండి ఉండవచ్చు. కాని ఆయన బ్రహ్మచర్యానికి ఉన్న బలం ఈ కథనాలకు ఎంతమాత్రం కనిపించదు. హనుమత్ దీక్షలు స్వీకరించేవారు కొల్లలుగా ఉన్నారు. ఆయనను ఆజన్మ బ్రహ్మచారిగానే విశ్వసించేవారు ఎక్కువ మంది ఉన్నారు. హనుమంతుడి వివాహం అన్నది ఇప్పుడు దేశమంతటా చర్చగా మారింది. ఆయన బ్రహ్మచర్య దీక్షకు మచ్చపడే ప్రమాదం ఏర్పడింది. తన భక్తుల్లో చెలరేగిన ఈ వివాదాన్ని చూసి బహుశా ఆంజనేయుడు కూడా ఆశ్చర్యపడిపోతూ ఉంటాడు. ఏమైనా దేవీ దేవుళ్ల విషయంలో ఇలాంటి కథలు ఎందుకు పుడతాయి? ఎలా పుడతాయి? మన దేశంలో దేవుళ్లకు సంబంధించిన కథలు ఊరికే పుట్టవు. ఒకే దేవుడికి సంబంధించి రకరకాల కథనాలు ఉంటాయి. అసలు ఒక్కో దేవుడికి ఒక్కో ఆకారాన్ని కల్పించటం కూడా మన దగ్గర వింతే. ఎందుకంటే మన దేశంలో దేవతలకు సంబంధించిన అంశాల్ని డిస్కస్ చేసే పురాణాలు కాని ఇతర ఇతిహాసాల్లో కాని ఒక సీక్రసీ తప్పనిసరిగా ఉంటుంది. అంటే పైకి కనిపించే కథ వేరు, దాని వెనుక ఇండైరెక్టగా ఉండే ఉద్దేశ్యం వేరు. ఈ డైరెక్టు, ఇండైరెక్టు ఏమిటని బుర్రలు బద్దలు కొట్టుకోనవసరం లేదు. చాలా సింపుల్ లాజిక్. రామాయణం కథ కాసేపు పక్కన పెడదాం. ఇక హనుమంతుడికి కోతి రూపమే ఎందుకు ఉండాలి? జస్ట్ మీలో మీరు ప్రశ్నించుకోండి. మీకే జవాబు దొరికిపోతుంది. కోతి మనిషికి పూర్వరూపం అని అంటారు. కోతి అత్యంత చంచల స్వభావం కలిగింది. కోతి మనసు ఎప్పుడూ స్థిరంగా ఉండదు. మనిషి మనసు కూడా ఎప్పుడూ చంచలంగానే ఉంటుంది. ఇలాంటి చంచల స్వభావం కలిగిన వాళ్ల మనసులను స్థిరంగా ఉంచటం ఎలా? మెడిటేషన్ ఒక్కటే మార్గం. దాన్నే భక్తి అంటారు. భక్తి అనేది ఒక కోతిని భగవంతునిగా మార్చింది. చంచలమైన మనసు కలిగిన మనిషిని స్థిరచిత్తంతో ఉంచే లక్ష్యానికి ప్రతిరూపమే హనుమంతుడు. ఇవాళ ప్రపంచం అంతా మెడిటేషన్ చుట్టూ తిరుగుతోంది. మన అంజీ, అదే ఆంజనేయుడు దీన్ని ఆనాడే చేసి చూపించాడు. అంతేకాదు, మానవుడైన రాముడికి సేవ చేయటం ద్వారా మనిషికి సేవ చేస్తే భగవంతునికి సేవ చేసినట్లేనని రుజువు చేసిన వాడు హనుమంతుడు. ఇక సువర్చలా దేవితో వివాహం సంగతి, దీని వెనుక కూడా లాజిక్ లేకపోలేదు. ప్రపంచంలో విద్యలన్నింటికీ సింబల్ వెలుగు. వర్చస్సు అన్నా వెలుగే. వర్చస్సు అంటే మంచి వెలుగు అని అర్థం. ప్రపంచంలోని ఉన్నతమైన, ఉత్తమమైన విద్యలన్నింటినీ హనుమంతుడు సూర్యుడి దగ్గర నేర్చుకున్నాడు. సూర్యుడి నుంచి పుట్టిన వెలుగే ఈ విద్యలు. ఆ వెలుగే సువర్చల. ఆ సువర్చలనే హనుమంతుడికి సూర్యుడు అందించాడు. సువర్చలా వివాహం అనేది సామాన్యులకు అర్థమయ్యే పద్ధతిలో చెప్పింది. దాని మూట విప్పితేనే కదా మర్మమేమిటో తెలిసేది. దీని గురించి వితండవాదాలు చేయటం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. మన దేవతల గురించి ఆలోచించేప్పుడు వారి వెనుక పెద్దలు చెప్పిన సైంటిఫిక్ లాజిక్ ఏముందో ఒక్కసారి ఆలోచించటం అవసరం.